మీరెప్పుడైనా ఆలోచించారా? లోకంలో మనతో ఎక్కువగా ముడిపడి ఉండేది ఎవరు అని? కొందరు తల్లిదండ్రులు అని అంటారు, కొందరు మిత్రులు అని అంటారు, కొందరు పత్ని అని అంటారు, ఇంకొందరు వారసులు అంటారు. లేదు, ఈ లోకంలో మనతో ముడిపడింది ఏదైనా ఉంది అంటే అది కేవలం సమయం. సమయమే మన గతం, సమయమే మన వర్తమానం, అలాగే సమయమే మన భవిష్యత్తు. కాని మనం ఏం చేస్తూ ఉంటాం? మనతో ముడిపడి ఉన్న సమయాన్ని, ఎంతో అమూల్యమైన సమయాన్ని మనం వృధా చేస్తూ ఉంటాం. కొందరు భవిష్యత్తు గురించిన తీపి కలల్లో తేలుతారు, మరికొందరు గడిచిన కాలంలో మునుగుతుంటారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, గడిచిన కాలం మీరు ఆలోచించటం వల్ల అనుమాత్రమైనా మారదు. అలా అని భవిష్యత్తు గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉండిపోయి మీ వర్తమానాన్ని వృధా చేస్తూ ఉంటే అప్పుడు మీ భవిష్యత్తు కూడా గడిచిన కాలంగానే మారుతుంది. అందుకే ఈ రోజు గురించి మాత్రమే ఆలోచించండి, దాన్ని ఉన్నతంగా మార్చుకోండి. మీ భూతకాలం, మీ భవిష్యత్తు వాటికవే ఉత్తమంగా మారిపోతాయి. రాధాకృష్ణ. జీవితంలో మనం ఎందరినో కలుస్తూ ఉంటాం. మీరు కూడా ఇలాంటి వాళ్ళని చాలా మంది కలిసే ఉంటారు. వారిని వారు ఎప్పుడూ అసమర్థులుగా భావిస్తూ ఉంటారు, నిరాశకి లోనై ఉంటారు. వాళ్ళు ఈ నిర్ణయానికి లోనై ఉంటారు, ఈ జీవితంలో వారు ఏ కార్యం కూడా సాధించలేరు అని, వారు అసలు ఏమీ చెయ్యలేరు అని, ఏ పనికి వారు యోగ్యులు కారు అని. కాని అది నిజం కాదు. నిజానికి ఈ లోకంలో అసమర్థులంటూ ఎవ్వరూ లేరు. అలాంటి అక్షరమూ లేదు, మంత్రోచ్చారణకి అర్హత లేనిది. అలాంటి ఏ మూలిక కూడా లేదు, ఔషధంగా మారలేనిది. అలాంటి విషం ఏదీ లేదు, సమయానుగుణంగా అమృతంగా మారలేనిది. ఈ ప్రకారంగానే ఏ వ్యక్తి కూడా అసమర్థుడిగా ఉండలేడు. తనని అప్రయోజకుడుగా మార్చేది తన ఆలోచనే. అందుకే మీరు మీ ఆలోచనని తెలుసుకోండి. అప్పుడు మీరు ఏంటో మీకే అర్థం అవుతుంది. మీలో ఉన్న మనసుని మేల్కొల్పండి. అప్పుడు ఈ లోకమంతా ఆశతోనే నిర్మితమయ్యిందని మీరు తెలుసుకుంటారు. ఈ లోకంలో నిరాశ, నిస్పృహ, అపజయం లాంటి విషయాలకి ఇక్కడ అస్తిత్వం లేదు అని. రాధాకృష్ణ. మీరు ఆశ్చర్యపడుతూ ఉంటారు కదా, నేను ఏం చేస్తున్నానో, నేను ఏం రాస్తున్నానో అని చూడాలనుకుంటున్నారా? ఇప్పుడు నేను మట్టిపైన మట్టి అని ఎందుకు రాశానో అని ఆలోచిస్తూ ఉంటారు కదా. దీని వెనుక ఒక ముఖ్యమైన కారణం ఉంది. కానీ అది చెప్పటానికి ముందు ఓసారి నన్ను నీటిపై నీరు అని రాయనివ్వండి. చూసారా, నేను రాసింది మీకు కనిపించడం లేదు కదా. ఇదే మీ మొదటి ప్రశ్నకు నా సమాధానం. మట్టిపైన మట్టిని రాయటం ఎంత సరళమో, నీటిపైన నీరు అని రాయటం అంతే కష్టం. సంబంధాలు కూడా కొన్ని ఇలాగే ఉంటాయి. ఏర్పరచుకునేటప్పుడు మట్టిపైన రాయటం అంత సులభం, బాధ్యత నెరవేర్చుకునే సమయాన నీటిపైన రాయటం కన్నా కఠినం. ఇక్కడ ఉత్పన్నమయ్యే ప్రశ్న ఏమిటంటే నీటిపై రాయటం ఎలా అని. ఏ ప్రకారంగా అయితే ఈ స్ఫటికాలు జలంలో మునిగి ఉన్నా కూడా ఇవి జలంతో సమానమే. సరిగ్గా ఈ ప్రకారమే మన బాధ్యతలను కూడా మనం నిర్వర్తించాలి. ఈ స్ఫటికాలు మాదిరిగానే నిష్ఠతో లోతుల్లోకి వెళ్ళాలి. సంబంధం అప్పుడు ఎప్పటికీ వికటించదు. రాధాకృష్ణ. మనుష్యుల ఆలోచనలు లోకంలో అత్యంత లోతైన లేదా అత్యంత కఠినమైన భావనలు. ఎప్పుడు ఏది జరిగితే ఈ మనసు ఏం ఆలోచిస్తుందో వివరంగా చెప్పడం అసంభవం. ఇవే ఆలోచనలు ఎన్నోసార్లు మన మనసులో అల్పులు అనే భావనల్ని తీసుకొస్తాయి. మనం ఎప్పుడూ ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులని చూస్తాం, వాళ్ల జీవితాలని విశ్లేషిస్తూ ఉంటాం. ఆ తరువాత మనల్ని మనం అల్పులుగా భావిస్తూ ఉంటాం. అతని వద్ద అంత ధనం ఉంది, తన వద్ద ఎంతో బలం ఉంది,
కానీ నా వద్ద ఏమీ లేదు. నేను చాలా అధముణ్ణి అని, లోకం దృష్టిలో నేను చాలా అల్పుణ్ణి అని ఇలా అనుకుంటూ ఉంటారు కదా. కానీ అది నిజం కాదు. మీ దగ్గర కూడా కావలసినన్నున్నాయి. వెనక్కి తిరిగి చూడండి. ఆకలితో ఉన్న వ్యక్తికి కేవలం ఒక అన్నం ముద్ద దొరికినా ఇతరుల దృష్టిలో అది కేవలం అన్నదానం మాత్రమే కావచ్చు, కానీ తన దృష్టిలో అది ఒక పూట భోజనం అవుతుంది. అందుకే మనసులో అల్పులు అనే భావన ఎప్పుడు కలిగినా మీ వాళ్ల వైపు చూడండి, వాళ్ళని గమనించండి. మీకు విశ్వాసం కలుగుతుంది. ఈ లోకం దృష్టిలో మీరేమీ కాకపోవచ్చు, కానీ కొందరు వ్యక్తులకు మాత్రం మీరే వాళ్ళ లోకం అవుతారు. మీరే లోకం అని ఎవరు భావిస్తారో వాళ్లతో సంతోషంగా ఉండండి. రాధాకృష్ణ. ఈ పుస్తకం చాలా సుందరంగా ఉంది కదా. అందమైన ఆభరణాలు, చాలా అందమైన అలంకరణలు ఉన్నాయి. కానీ నిజంగా మనం దీన్ని అద్భుతమైన పుస్తకంలా పరిగణించగలమా? ఇందులో రాసున్నదంతా సత్యమేనా? ప్రేరణాత్మకమైనదేనా? మన దృష్టిలో విలువైనదేనా? ఈ విషయాన్ని మనం ఎలా నిర్ణయించగలం? మీరంతా సమాధానం స్పష్టమే కదా అని ఆలోచిస్తూ ఉండొచ్చు. ఆభరణాలను చూసి పుస్తకాన్ని విలువ ఎలా నిర్ణయించగలమని. అందుకోసం మీరు దాన్ని చదవాల్సి ఉంటుంది అని, దీన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, సమయం కేటాయించాల్సి ఉంటుంది. అవునా? మీరు ఆలోచిస్తుంది అన్ని విధాలా ఉచితమే. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే, పుస్తకం గురించి మీకు ఈ విషయాలన్నీ తెలుసు, కానీ ఒక వ్యక్తి విషయంలో మాత్రం మీ మనసులో ఇలాంటి ఆలోచనలేవీ రావు. వ్యక్తి విలువను కూడా తన వస్తువులతోనో, తన శారీరక రూపంతోనో, తన సౌందర్యంతోనూ నిర్ణయించకూడదు. అందుకోసం మీరు ఆ వ్యక్తిని చదవాల్సి ఉంటుంది, తనని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, తనకి సమయం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మనమేం చేస్తాం? అలంకరణలు, రంగు, సౌందర్యాన్ని చూసి ఆకర్షితులమవుతాం. దాన్నే ప్రేమని భావిస్తాం. ఏదో ఒక రోజు ఇలా అనటం కూడా మనం వింటూనే ఉంటాం. మా ప్రేమ కథ సఫలం కాలేదు అని, దానికి అన్యాయం జరిగింది అని. కానీ ఇందులో దోషం అన్యులది కాదు, స్వయంగా మీదే. మీరా వ్యక్తికి సమయం ఇవ్వలేదు. మీరా వ్యక్తి ఆలోచనల్ని అర్థం చేసుకోలేదు. ప్రేమ 2 క్షణాల్లో చేయగలిగే వంట కాదు. దాని రుచి ఆస్వాదించటానికి మీరు ఒక జీవితకాలం సమయం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే సమయం ఇవ్వండి. ఒకరిని ఒకరు రూపంతో కాదు, ఆత్మతో చూడండి. నిశ్చలమైన మనసు ఎంతో సంతోషంగా చెప్తుంది. రాధాకృష్ణ. ఒక మనిషికి వేరే వస్తువుతో, భావనతో పరిచయం ఉన్నా లేకపోయినా భయం, అలాగే భవిష్యత్తు, ఈ రెండూ ఒక వ్యక్తి మనసులో ఎప్పటికీ ఉంటాయి. వాటి అస్తిత్వం మనిషి అస్తిత్వంపై ఆధారపడుతుంటాయి. విచిత్రం కదా? భయం అనేది ఏంటో మీకు తెలియదు, అది అపరిచితం. అందుకే మీకు భయం వేస్తుంది, మీకు తెలియకుండా ఏం జరుగుతుందో అని. భవిష్యత్తు అనేది ఇంతవరకు జరగని సంఘటన. అలా జరగని దాని గురించి మీకు చింత ఎందుకు? మీ చేతుల్లో ఉండేదే వర్తమానం. వర్తమానంలో కర్మలని స్వచ్ఛమైన మనసుతో చెయ్యండి. అలానే ఆలోచించండి, మీ కర్మలని ఇంకా ఉన్నతంగా ఎలా ఆరంభించగలరు. మీరు విశ్వసించాల్సింది ఒక్కటే. వర్తమానంలో కర్మలని స్వచ్ఛమైన మనసుతో ఆచరిస్తే భయం దానికదే తొలగిపోతుంది. మీ భవిష్యత్తు ఫలాలు తప్పకుండా మధురంగా ఉంటాయి. అందుకే భయానికి, భవిష్యత్తుకి భయపడటం మానేయండి. ఈ వర్తమానంలో జీవించండి. రాధాకృష్ణ. గ్లానిర్భవతి భారత అభ్యుత్థానామధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడు ఈ భూమిపై పాపం పెరుగుతుందో, ధర్మానికి కీడు జరుగుతుందో, అప్పుడు నేను ఈ భూమిపైకి వస్తాను. ఇది మీ అందరికీ తెలుసు. కానీ మీరెప్పుడైనా ఆలోచించారా, ఎందుకు ఈ భూమిపై మానవ రూపంలో అవతరిస్తానని? ఎందుకు నేను మనిషి రూపంలో మీ మధ్య ఉంటానో ఈ రోజు వివరిస్తాను. లోకంలో పాపం అలాగే పుణ్యం
సమతూకంగా నడుస్తూ ఉంటాయి. కానీ పాపం ఎప్పుడైతే తన పరిమితి దాటిపోతుందో నేను ప్రవేశించాల్సి ఉంటుంది. కారణం ఏమిటంటే మీరు నన్ను రమ్మని పిలుస్తారు. ఆలోచించద్దు, నేను మీలోనే కొలువై ఉంటాను. కేవలం మీరు మీలో కొలువై ఉన్న పరమాత్ముణ్ణి పిలుస్తూ ఉంటారు. అందుకే నేను రావాల్సి ఉంటుంది మీకు నిజం తెలపటానికి, సర్వశక్తులు మీలోనే దాగున్నాయని. కాని మీరేం చేస్తారు? నన్ను గౌరవిస్తారు, నన్ను పూజిస్తారు, శక్తి కావాలని నన్ను అడుగుతారు, మీ ప్రతి కోరికని నా ముందుంచుతారు. మీ భక్తి వల్ల నాకు ఎటువంటి సమస్య లేదు. నా సమస్య అంతా కేవలం మీ భావనతోనే, మిమ్మల్ని బలహీనపరిచే భావన. పరమాత్ముణ్ణి ఆరాధించండి, అలానే మీలోని ఉన్న ఆత్మని కూడా నమ్మండి. ఎందుకంటే ఈ లోకంలో మీరు చెయ్యలేని కార్యం అంటూ ఏదీ లేదు. ప్రతి నరుల్లోనూ నారాయణుడుంటాడు, ప్రతి నారిలోనూ లక్ష్మీదేవి. మీలో ఉన్న నారాయణుణ్ణి గుర్తించండి, అలాగే ఈ కాలచక్రాన్ని మార్చండి. నేను చాలా సంతోషిస్తాను. నేను అవతరించటంలో ఉన్న అసలైన ప్రయోజనం మీకు అర్థమైందని. మీలోని శంకను తొలగించి శంకరుడిగా మారిపోండి, లేదంటే మీరు బండరాయితో సమానం. రాధాకృష్ణ. అసలు ఇంతకీ మీరెవరు? నేనా? నేనొక గోవుల కాపరిని. నా మిత్రులు నన్ను గోవిందుడు అంటారు. నీవు వేయవలసిన ప్రశ్న ఏమిటంటే, నీవు ఎవరవని. నీ గురించి తెలుసుకున్నావంటే అన్ని సమాధానాలు వాటంతటవే లభిస్తాయి. నేనెవరినో చెప్పండి. ప్రతి వ్యక్తి ఆ దేవుని అవ్యక్త రూపమే, కానీ అది ఎవ్వరికీ తెలియదు. చీకటిలో దాగిన ఆకారం కనిపించదు. అలాగే అజ్ఞానంలో దాగిన ఆత్మ కనిపించదు. అలా స్వయం గురించి తెలుసుకోలేని వ్యక్తి ఇతరులు తన గురించి తెలుసుకోవాలని కోరుకుంటాడు. ఇతరులు తన గురించి చెప్పాలనుకుంటాడు. తనెవరో, తను ఏమిటో. కానీ ఆ ఇతరులు కూడా స్వయంగా తమ అజ్ఞానంలో చిక్కుకుపోయి ఉంటారు. అలా తమ గురించి తెలుసుకోలేని వారు మనమేంటో మనకెలా చెప్పగలుగుతారు చెప్పు? నేనెవరిని అన్నది తెలుసుకునేందుకు నేనేం చేయవలసి ఉంటుంది? ధర్మాన్ని మోయవలసి ఉంటుంది. ఆ ధర్మాన్ని స్థాపించడం కోసం ప్రయత్నం చెయ్యవలసి ఉంటుంది. కానీ నేను ధర్మం గురించి ఎలా తెలుసుకోగలను? ధర్మం గురించి తెలుసుకునే ముందు ధర్మం యొక్క ఆధారం గురించి తెలుసుకోవలసి ఉంటుంది. ధర్మానికి 5 ఆధారాలుంటాయి: జ్ఞానం, ప్రేమ, న్యాయం, అంకితభావం, ధైర్యం. ప్రతి మనిషి జీవితంలో ఇలాంటి సందర్భం తప్పకుండా వస్తుంది.
వారి స్వప్నాలు, వారి ఆకాంక్షలు, వారి ఆశయాలు స్తంభించిపోతాయి. వారి ఆశా సౌధాలన్నీ చిన్నాభిన్నమైపోతాయి. ఒకవైపు ధర్మం ఉంటుంది, ఇంకోవైపు సుఖం ఉంటుంది. దీనినే ధర్మ సంకటం అని అంటారు. ధర్మాన్ని ఆచరించడమే సంకటంగా మారి ధర్మాన్ని త్యజించడమే సుఖాన్నిస్తుంది. మీరే ఆలోచించండి. ఒక్కోసారి తన వాళ్ళకే విరుద్ధంగా సత్యం పలికే అవసరం ఏర్పడవచ్చు. ఒక్కొక్కసారి ధనార్జన చేయాలనుకున్న వారికి సులువుగా ఇతరుల ధనం దొంగిలించే మార్గం కనపడవచ్చు. అప్పుడే ఒక శక్తివంతుడైన రాజ్యాధినేత లేదా ఒక రాజ్యాధికారిలో దాగున్న అధర్మం అనేది బయటపడుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతూనే ఉంటాయి. చాలామంది ఇలాంటి పరిస్థితిని తమకేర్పడిన ధర్మ సంకటమని గుర్తించలేరు. వారి జీవితంలో సంఘర్షణ ఉన్నట్లు వారికి ఏమాత్రం తెలియదు. ఒక ఈగ చక్కెర వైపు ఆకర్షింపబడినట్లు ఇలాంటి వారు కూడా అప్రయత్నంగా సుఖాల వైపు ఆకర్షింపబడతారు. వాస్తవానికి ధర్మ సంకట క్షణాలని ఈశ్వరుణ్ణి దర్శించే క్షణాలనుకోవాలి. మనం సంఘర్షణల్ని చూసి భయభ్రాంతులం కాకుండా, సుఖాలకి ఆకర్షితులం కాకుండా మన ధర్మంపై దృఢంగా నిలిస్తే ఆ ఈశ్వరుడి సాక్షాత్కారం అసాధ్యం కాదు. పెనుగాలితో యుద్ధం చేసే ఆకు వృక్షం నుంచి రాలిపోవచ్చు. అయినప్పటికీ అది ఆకాశం కేసే ఎగురుతుంది. పెనుగాలికి వాలిపోయే గడ్డి అక్కడే భూమి మీదే ఉండిపోతుంది. అనగా ధర్మ సంకటం నుంచి మనం సంకటాన్ని తొలగించేస్తే సుఖం ప్రాప్తించొచ్చు, ఆయుష్ పెరగొచ్చు. కానీ మన వ్యక్తిత్వం నశించదా? మన ఆత్మ కృశించిపోదంటారా? మనం ఈశ్వరునికి సదా దూరమైపోమా? మీరే ఆలోచించండి. ప్రణామాలు. ప్రణామాలు వాసుదేవా. మిమ్మల్ని కలవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సమస్త ఆర్యావర్తంలోనూ మీ ధర్మం గురించే చెప్పుకుంటున్నారు. ఆ, ధర్మం అంటేనే అలాంటిది అంగరాజాకరణ. ధర్మం గురించి ప్రతి ఒక్కరూ చర్చిస్తారు, కానీ ధర్మం గురించి మాత్రం తెలుసుకోలేకపోతుంటారు. అయితే మీరు చెప్పండి, ధర్మాన్ని తెలుసుకునే మార్గం ఏమిటి? ధర్మం వలన గౌరవం లభిస్తుంది అంగరాజా. జీవితంలో ఎవరికైనా అవమానాలు ఎదురైతే వారు ధర్మానికి కట్టుబడి ఉండలేదని భావించాలి. మరి ఒకవేళ పుట్టుకతోనే కేవలం అవమానాలే ఎదుర్కొన్న వ్యక్తి ఏం చేయాలంటారు వాసుదేవా? గౌరవం కోసం సంఘర్షణ చేయాలి. అయితే అధర్మానికి సహకరించకూడదు. తమ హక్కుల కోసం ఖచ్చితంగా పోరాడాలి, కానీ తమకు హక్కు లేని దానిని పొందాలని అనుకోకూడదు. అంటే అర్థం ఏమిటంటే అంగరాజా, ఎంత పెద్ద పర్వతమైనా చిన్న నదిపై కూడా అధికారం చూపదు. నదిని అడ్డుకోవాలని ప్రయత్నించే పర్వతం ఏదైనా ముక్కలు కాక తప్పదు. నది మీది హక్కులు కేవలం సముద్రానికే ఉంటాయి. మీరు మాట్లాడుతున్నది సముద్రపు శక్తి గురించా లేక పర్వతపు బలహీనత గురించా వాసుదేవా? నేను నది నొసటి రాత గురించి మాట్లాడుతున్నాను. అనురాగం బుద్ధిని స్థిరం చేస్తుంది,
ధైర్యం మనస్సుని స్థిరం చేస్తుంది. ప్రేమ హృదయాన్ని స్థిరం చేస్తుంది. సమర్పణ శరీర ఆవేదనలను శాంతింపచేసి శరీరాన్ని స్థిరం చేస్తుంది. ఇక న్యాయం న్యాయం ఆత్మను స్థిరం చేస్తుంది. మనస్సు, బుద్ధి, హృదయం, శరీరం, ఆత్మ, ధర్మానికి ఆధారమైన ఈ పంచకోశాలు స్థిరంగా శాంతంగా ఉంటే ఆ మనిషి కరుణతో నిండిపోతాడు. దీనినే ధర్మం అంటారు. ఈ విషయాన్ని సదా స్మృతిలో ఉంచుకో పుత్రా. ప్రతి అధర్మానికి మూలం దురాశ అవుతుంది. రాజ్యం చెయ్యి, రాజ్యకాంక్షను దరిచేరనీయకు. అవసరమైన సంపదను సమకూర్చుకో, సంపదకై లాలస చెందకు. ఇతరుల సంపదను చూసి ఈర్ష్య చెందకు. అలాగే నీ సంపదను అన్యులకు ప్రదర్శించకు. విరోధం శక్తికి ప్రమాణం కాదు ద్రౌపది. శక్తివంతుడెవరో తెలుసా? సహించేవాడు, సహించగలిగేవాడు. కానీ న్యాయం మాటేమిటి గోవిందా? అన్యాయాన్ని సహించడాన్ని శక్తి అని మనం ఎలా భావించగలం? మన హృదయంలో నుండి క్రోధం, విరోధం తొలగిపోయినప్పుడు సహన శక్తే ధర్మం యొక్క శక్తిగా మారుతుంది. క్రోధం నుండి ప్రతీకారం పుడుతుంది. ఇక ధర్మం నుండి న్యాయం పుడుతుంది. పోటీలో గెలిచే సామర్థ్యం ఉండి దాన్ని త్యజించడం కూడా ఖచ్చితంగా సమర్థత అనే అనిపించుకుంటుందేమో. కానీ అటువంటి సామర్థ్యం ఉండి ఏమిటి లాభం? కర్మ నుండి వెనుదిరగడం బహుశా తపస్సని అనిపించుకుంటుందేమో. కానీ అటువంటి తపస్సు వల్ల లోకానికి ఏం ప్రయోజనం బ్రాహ్మణులారా? కేవలం తమ సుఖం, దుఃఖం, వాగ్దానాల గురించి ఆలోచించి లోకం పట్ల ఉన్న కర్తవ్యం గురించి ఆలోచించకపోవడం అనేది స్వార్థం అనిపించుకుంటుంది. కానీ నిజమైన సామర్థ్యం స్వార్థం కలిగి ఉండదు. సింహం తను తిన్న తర్వాత ఆహారాన్ని ఇతర జంతువుల కోసం విడిచిపెడుతుంది. అంటే పరమార్థంతో నిండిన ఈ తెలివి ధర్మానికి ఆధారం కాదా బ్రాహ్మణులారా? మీరే ఆలోచించండి. సామర్థ్యం ఏమిటంటే నూతన సృష్టి చేయగలగడం. ఇక శక్తి అంటే ఏమిటంటే ఆ సృష్టికి విఘాతం కలిగించడం. ఈ రెండింటికీ ఆవశ్యకత ఉంది. కానీ ప్రాముఖ్యం సామర్థ్యానికే అధికంగా ఉంటుంది. రాజు యొక్క సామర్థ్యం తన సైన్యంలో ఉండదు, సహచరుల బలంలో గాని అధికారంలో గాని ఉండదు. రాజు యొక్క సామర్థ్యం
తన రాజ్య ప్రజల దేశాభిమానంలోనూ మిత్రుల విశ్వాసంలోనూ